హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సీ ఫుడ్స్ అంటే చాలామందికి చాలా ఇష్టంగా తింటారు. దానివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈజీగా డైజెషన్ అన్నది జరుగుతుంది అని చెప్పి. సో అంత సీ ఫుడ్స్ అంత టేస్టీగా అవ్వటానికి కుకింగ్ అన్నది ఒక ప్రాసెస్ అయితే క్లీనింగ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి. క్లీనింగ్ అన్నది సరిగా చేయకపోతే ఎంత బాగా కుక్ చేసినా కూడా ఆ టేస్ట్ అన్నది నెక్స్ట్ తినడానికి కూడా మనం ఇష్టం చూపించమన్నమాట. సో నాకైతే అలాంటి సీ ఫుడ్స్ని నాకు క్లీన్ చేయటం అంటే చేపలు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ ఇలాంటివి చేయటం నాకు అస్సలు రాదు. సో నేను కూడా నేర్చుకుంటున్నాను. సో నాలా తెలియలేని వాళ్ళ కోసం యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే పీతల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కట్ చేసుకోవాలో అన్నది తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే తీసుకున్నాం కదండి. ఫస్ట్ ఈ పొడుగ్గా ఉన్న ఈ లెగ్స్ ఉన్నాయి కదా, వాటిని సపరేట్ చేసేస్తున్నారు బై హ్యాండ్తో. ఈ క్లీనింగ్ అయితే మా వదినే నాకు నేర్పించారండి, బట్ నేనైతే చేయలేదు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి చూశాను. తను క్లీన్ చేస్తుంటే నేను షూట్ చేశాను. ఆ తర్వాత పైన ఉన్న షెల్ అనేది రిమూవ్ చేస్తారు. సో ఆ షెల్ కింద చూడండి అలా చిన్న చిన్నగా ఒక లేయర్లా ఉంటుందట చుట్టూ కూడా. సో వాటిని క్లీన్ చేసుకోవాలి. సో చూస్తున్నారో మొత్తం ఆ షెల్ ఎక్కడైతే రిమూవ్ అయిందో మొత్తం అదంతా కూడా ఆ పార్ట్ అంతా కూడా ఇలా చిన్న చిన్నగా ఒక లేయర్లా ఉంటుందంట. ఆ లేయర్ని క్లీన్ చేసుకున్నాక సెంటర్లో మనం కట్ చేసుకోవాలి అండి. సెంటర్లో కట్ చేసుకున్నాక ఆ లెగ్స్ ఉన్నాయి కదా, సో ఆ లెగ్స్కి ఎండింగ్లో కార్నర్స్ ఉంటాయంట. ఆ కార్నర్స్ని కట్ చేసేసుకుంటే కటింగ్ అయిపోయినట్టే, పీత కటింగ్ అన్నది అయిపోయినట్టేనంట. సో దాన్ని ఏం చేస్తారంటే జస్ట్ వాటర్లో క్లీన్ చేసేసుకొని జస్ట్ కుకింగ్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేసేయచ్చు. సో చాలామంది క్లీనింగ్లో ఏంటంటే సాల్ట్ వాటర్ని తీసుకొని సాల్ట్ వాటర్తో ఫస్ట్ క్లీన్ చేసుకున్నాక అప్పుడు నార్మల్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేస్తారండి. ఇక్కడ ఒక్కొక్కసారి కొన్ని పీతలకి ఏంటంటే ఈ షెల్లో ఆరెంజ్ కలర్లో కానీ ఆరెంజ్ కలర్లోనే మ్యాక్సిమం ఒక ఓపెన్ చేసినప్పుడు ఉంటుందంట. సో దాన్ని కూడా మనం క్లీన్ చేసుకొని కుకింగ్ అన్నది చేసుకోవచ్చు అని చెప్పారు మా వదిన. సో ఇంతేనండి, సింపుల్. నేనైతే ఇంకా పెద్ద ప్రాసెస్ ఏమో అనుకున్నాను, అదేం లేదు. ఇదైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా వచ్చింది కాబట్టి దీన్ని అయితే సాల్ట్ వాటర్లో ఏమీ క్లీన్ చేయలేదు. జస్ట్ ట్వైస్ ఆర్ థ్రైస్ మనం నార్మల్ వాటర్లోనే క్లీన్ చేసుకున్నారు మా వదిన. సో ఇంతేనండి. సో చాలా సింపుల్. అయితే నాకు చూడటానికి చాలా సింపుల్గా ఉంది. నేను కూడా ఒకసారి ట్రై చేయాలి పీతలు కొని. సో నాలా ఎవరికైతే ఈ సీ ఫుడ్స్ క్లీనింగ్ కానీ కుకింగ్ కానీ తెలియదో వాళ్ళకి నేను చేస్తున్న వీడియోస్ చాలా యూజ్ అవుతాయండి. ఎందుకంటే నాకు అయితే తెలీదు. సో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కామెంట్స్ని నాతో పాటు షేర్ చేసుకోండి. ఆ కామెంట్స్ని చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎవరికైతే యూజ్ అవుతుందో. అలాగే నేను నేర్చుకొని